10 నిమిషాలు ఒక్కొక్కడు సీట్లో కూర్చోడు. ఇంకా 10 నిమిషాలు అయితే మాత్రం వరణీయం ఎలా తిరిగిందంటారా బాబు స్టోరీ, అసలు ఊహించలేదు అనుకుంటాం. అదే స్వర సీన్లు అంటే ఫస్ట్ జడ్జి చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎన్టీఆర్ గారు ఏంట్రా బాబు పిరుకోడరా ఏంటి ఇలా చేస్తాడు అనుకున్న తర్వాత ఉంటుంది స్వర. ఆ స్వర పైకి లేచినప్పుడు దానికి ఎవడో వంకలెట్టాడు, ఆడు ఎవడో తాడు కాలేదు, అది గ్రాఫిక్ లా ఉందని ఆడెక్కిచ్చేస్తే సరిపోద్ది. స్వరం నిజమైన స్వరం సముద్రంలో ఎక్కిచ్చేస్తే సరిపోద్ది. ఓకే, ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా బ్రహ్మాండంగా ఉంది. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఆయన బేభత్సమైన ఫ్రెండ్ ఏమో, అసలు ప్రాణ స్నేహితులేమో. మన సలార్ సినిమాలో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు అనుకున్నాం, కానీ గుర్తుపెట్టుకోండి ఈ సినిమాలో విలన్ గా చేశాడు. పార్ట్ 2లో మాత్రం ప్రాణ స్నేహితుల్లాగా ఒక ఎలివేషన్స్ ఒక సెంటిమెంట్ ఇస్తాడేమో నేను అనుకుంటున్నా. సో అలా ఇస్తే మాత్రం బంపర్ హిట్ అయిపోద్ది చెప్పాలంటే. అలా ఇవ్వాలి చెప్పాలంటే కథ అలా మలుపు తిరిగితేనే సినిమాకి అర్థం. అంతే. బయట మొత్తం సినిమా బాగాలేదు, బోరింగ్ ఉంది అంటూ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే నెగిటివిటీ ఎందుకు వస్తుందంటే బేసిక్గా సినిమా చూసేటోళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో మాట్లాడేసి వాళ్ళు బ్యాడ్ అయినా కూడా నెగిటివిటీగా కూడా పాపులర్ అయిపోదాం అనుకుంటున్నారు. ఫస్ట్ సినిమా చూడడం నేర్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో అందరి మొక్కలు ఒకలాగా ఉండవు, అలాగే అన్ని సినిమాలు ఒకలా ఉండవు. సో సినిమా కథ ఉంటుంది, ఆ కథలోంచి ఆ సారాంశం వెళ్తూ ఉంటే ఆ కథకైనా అర్థమవుతుంది. అది కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. సో ఈ సినిమాని బ్యాడ్ చేస్తే మీకేమొస్తుంది, ప్రొడ్యూసర్ నాశనం అయిపోతాడు. నువ్వు ఇచ్చే తక్కువ రివ్యూ వల్ల పనికిమాల రివ్యూ వల్ల సినిమా ప్రొడ్యూసర్ నీకు నచ్చకపోతే నచ్చలేదని గమ్మునుండు. సినిమాకి రావద్దనే అధికారం మీకు లేదు, ఎవరికీ లేదు. మీరు తీసుకునే అధికారం కూడా లేదు. మేము ఇచ్చే రివ్యూలు మీకు రేపు పొద్దున్న 1,00,000 వచ్చినా 2 లక్షల రెవెన్యూ వస్తుంది కదా. సో సినిమాని బ్యాడ్ చేసినట్టే కదా. నేను చాలా సీరియస్గా చెప్తున్నా ఈ రోజున. మీకు సినిమా నచ్చలేదా, ఓకే వదిలేయండి. నచ్చిందని చెప్పండి. అంతేగాని సినిమాకి రావద్దు అని చెప్తే మీ సొమ్మేమన్నా పెడుతున్నారు సినిమాకి, లేదా మీకు కష్టం వచ్చి పెడుతున్నారా? వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా తీస్తున్నా మీరు సెట్లో వచ్చి చూస్తే తెలుస్తుందిరా. ఒక సెట్ ప్రాపర్టీ పని చేస్తానో లేకపోతే ఏదైనా పని చేస్తే తెలుస్తుంది. ఆ సముద్రం సీక్వెన్స్ కానీ ఫైట్ సీన్లు కానీ ఎలివేషన్స్ కానీ బాగుంది. సో నేను ఇప్పుడు దేవర గురించే చెప్తున్నా. ఆ దేవరాకి ఎంత కష్టపడుతుందో నెగిటివిటీ ఎందుకు వస్తుందంటే చెప్తున్నా. అంటే ఏంటంటే ఈ సినిమా విషయానికి వస్తే ఆ పనికిమాల ఎదలకు నేను చెప్పేది అదే. సో సినిమా చూసి మాట్లాడండి. ఓవరాల్గా అయితే మాత్రం సినిమా అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఒకటేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెకండ్ హాఫ్ పెట్టి సెకండ్ హాఫ్ ఫస్ట్ పెట్టుంటే బాగుండని అనిపించింది. మిగతాదంతా ఓకే. అంటే ఏంటంటే మనకి మొత్తం ఎలివేషన్ సాంగ్స్ షార్ట్లన్నీ కూడా ఫస్ట్ హాఫ్ చూసేసి సెకండ్ హాఫ్ బోరింగ్ అనిపించింది. సో ఇంటర్వెల్ పిరికోడు జూనియర్ ఎన్టీఆర్ కొంచెం సైలెంట్గా ఉంటాడు అని అనిపించే టైంలో తర్వాత ఎలివేషన్స్ ఒక 10 నిమిషాలు అయితే సీట్లో ఎవడో కూర్చోడు. అదైతే బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఎట్లా వెళ్ళింది, సెకండ్ హాఫ్ ఏ విధంగా అనిపించింది? అంటే మనకి సినిమాకి సంబంధించి ఏ సినిమాకైనా సరే కొడుకు సీన్లు చూపిస్తాం. ఒక ఆది సినిమా కానీ లేకపోతే సింహాద్రి కానీ లేకపోతే వేరే సినిమాలు అంటే బాలకృష్ణ గారి సినిమాలు చూసుకున్నా కూడా మనకి ఫస్ట్ హాఫ్ కొడుకు చూపించి తర్వాత ఎంట్రీ అవుతాడు. సో ఇదేంటంటే ముందే తండ్రి ఎంటర్ అయిపోయేసరికి కొంచెం డల్ అయిపోయాం. ఇంకా సెకండ్ హాఫ్ ఏముంటుంది అనేది ఒకటి ఉంటుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ కొంచెం మిస్ అయ్యాం. అంతే. పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? పార్ట్ 2 అయితే మాత్రం ఇందులో అన్ని చూపించినట్టు ఒక రిథం వదిలేసాడు. మీరు ఊహించుకోండిరా ఇక కథ. అంటే ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్నేహితుడే విలన్ అయ్యాడు కదా. సో పార్ట్ 2లో మాత్రం బీభత్సమైన ఒక సలార్ సినిమాలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా కలిస్తే బాగుండని నా ఉద్దేశం. అలా కలిస్తే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా అనిరుద్ధ్ గారి బీజిఎం నాకు ఎందుకో కొంచెం ఒకటే ట్రాక్ పెట్టేశారు, ఇంకొంచెం ఉంటే బాగుండు. అంటే మనకి అనిరుద్ధ్ గారిని ఎందుకు పెట్టుకున్నారు దీనికి, తమిళ సినిమాలు రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ లేకపోతే వేరే చాలా మందికి బీజిఎం కొట్టాడు ఆయన. అంటే ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అలాంటిది ఇందులో ఒకటే ట్రాక్ అదే రన్ చేస్తూ ఉన్నారు. అదొక్కటే నాకు మైనస్ అనిపించింది. ఒక బీజిఎం వస్తే చూసారా మీరు అందరూ కూడా, అదే సినిమా అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇంకేదైనా కొత్తగా ఉంటే బాగుండని అనిపించింది. సో ఉంటే బాగుండు. సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం స్లో అనిపించింది, కానీ బ్లాక్ బస్టర్ మూవీ చెప్పాల్సిన బోర్ అయితే ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఫ్యామిలీ మొత్తం అందరూ చూడొచ్చు, అసలు బోరింగ్ అని ఏమి ఉండదు. పార్ట్ 2 అంతా బోరింగ్ అంటున్నారు. ఎర్ర సముద్రం ఎర్రగుంటది, సొర ఎర్ర ఎరుపు అయితే ఎరుపెక్కిపోతుంది సముద్రం. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సినిమాలో హైలైట్స్ ఏంటంటే మా హస్బెండ్ 4 o'clock వెళ్ళి నన్ను 8 o'clock తీసుకొచ్చారు మళ్ళీ. సినిమాలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ ఫైటింగే చెప్పాల్సి అసలు ఫైటింగ్స్ మెయిన్ ఫైటింగ్స్ ఉన్నాయి ఎన్టీఆర్ గారి అయితే. ఇలా అసలు చెప్పలేను నేను మాట. అయ్యారా హీరోయిన్ తక్కువ చూపించారు కదా. నేను హీరోయిన్ అయితే చూడలేదు. 100% నేను ఎన్టీఆర్ గారే చూస్తున్నాను. అసలు హీరోయిన్ అనేది హీరోయిన్ వస్తుందా వెళ్తుందా అనేది అయితే నేనైతే ఆలోచించలేదు. ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా సినిమా? 100% అసలు
చాలా ఇచ్చింది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పార్ట్ 2 మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీకు? పార్ట్ 2 అయితే ఇంకా హిట్, ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నా. 10కి 9.9 ఇస్తా. చాలా బాగుందండి. స్టైల్, కొత్తగా డాన్సింగ్, లింగి పంచతో కట్టుకోవడం, ఆ యాక్టింగ్, ఫైటింగ్స్ అయితే చెప్పవసరం లేదు. ఇందులో ఫైటింగ్స్ కొత్తగా అనిపించింది ఎన్టీఆర్ గురించి అయితే చాలా బాగుంది. లేదు లాగ్ లేదు. పార్ట్ 2 మొత్తం అంటే సెకండ్ హాఫ్ మొత్తం బోరింగ్ అంటున్నారు. అంటే ఫస్ట్ కూర్చునే ఇంటర్వెల్ వరకు కూడా బాగానే గూస్ బాంబ్స్ వచ్చినాయి. వెనకాల టాప్ ఏం జరుగుతుంది, కానీ లాస్ట్లో కొంచెం జాన్వీ కపూర్ వచ్చిన తర్వాత కొంచెం డల్గా అనిపించింది. కానీ తను ఉండడం కూడా బాగుంది, చాలా బాగుంది. హిట్ అయ్యే మూవీ అండి. ఈ రోజు ఎవరైతే దేవరా నచ్చలేదు అంటారో వాళ్ళు 10 రోజుల తర్వాత దేవరా ఎలా హిట్ అయింది అనేది వాళ్ళ తలలు బాదుకోవడం ఖాయమండి. ఎలా హిట్ అయింది అనేది 10 డేస్ తర్వాత వాళ్ళు తలలు బాదుకుంటారండి. కంపల్సరీ హిట్ అయ్యే మూవీ. బెటర్ టు వాచ్ ద మూవీ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి. తీసేశారండి. ల్యాగ్ ఉన్నంత వరకు ఏంటంటే 2 hours మనకి యాక్చువల్గా 2 hours 55 minutes అన్నారు. ఒక సాంగ్ తీసేశారు, కొంచెం ఒక సీన్స్ కూడా తీసేసినట్టుంది. లాస్ట్లో దావుదీ అనే సాంగ్ లేకపోవడం ఒక రకంగా మైనస్ అయినా సరే ఒక ల్యాగ్ అనేది కొంచెం తగ్గిందండి నిడివి. కాబట్టి ఏంటంటే సినిమా అనేది చాలా దాన్ని కంప్లీట్గా స్క్రీన్ మీద అనేది పెట్టేశాడండి. ఒక ధైర్యంగానికి కూడా ఒక లిమిట్ ఉండాలని చెప్పాడండి. మామూలుగా మన కొరటాల సినిమాలు చూసుకుంటుంటే ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ అనేది ఇస్తుంటాడు. కమర్షియల్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇస్తుంటాడు. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఒక్క ధైర్యానికి ఒక లిమిట్ పెట్టాడండి కొరటాల. మనిషికి బ్రతికేంత మనిషికి ధైర్యం లిమిటెడ్గా ఉండాలని చెప్పాడండి. అదొక పాయింట్ అనేది దాని మీదే నడిపించాడు సినిమా. మనకి ఈ సినిమా అనేది దేవరా ఎవరైతే ధైర్యవంతులుగా ఉంటారో వాళ్ళకి అనేది భయం అనేది పరిచయం చేసే క్యారెక్టర్గా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందండి. ట్విస్ట్ కూడా లాస్ట్లో వచ్చేసి ఒక బాహుబలి రేంజ్లో క్రియేట్ చేసండి ట్విస్ట్. అప్పుడు కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు హూ కిల్డ్ దేవరా అనేది చంచిపోతాడండి, ఎవరు చంపారు అనేది ఒక మంచి హైప్ క్రియేట్ చేశాడు. సెకండ్ పార్ట్ అంతా ఏంటంటే ఒక సెకండ్ హాఫ్ మొత్తం ఒక సెకండ్ పార్ట్ కోసం తయారు చేశాడా అనిపించిందండి. అంటే ఒక దేవరాని ఎవరు చంపారు అన్న దాంతో ట్విస్ట్ అనేది పెట్టాడండి. బాగా నచ్చిందండి. ఎన్టీఆర్ మాస్ సీన్స్ అనేది దీనికి బాగా హైలైట్ అండి. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎన్టీఆర్ మీదే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్. ఇది ఎన్టీఆర్ 10 days తర్వాత కంప్లీట్ ఇది ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి పార్ట్ 2 మీద అందరి ఆసక్తిగా ఎదురు చూస్తారండి. కంప్లీట్ హిట్ అయ్యే మూవీ అండి. 100% కలెక్షన్స్ మన పుష్పాని మాత్రమే బ్రేక్ చేస్తుందండి. ఒక బాహుబలి కానీ కల్కి కానీ ఇంకేదైనా పాన్ ఇండియా సినిమా ఏది బ్రేక్ అవ్వదు. జస్ట్ పుష్ప మాత్రమే బ్రేక్ అవుతుంది. కల్కి రికార్డులు బాహుబలి రికార్డులు సేఫ్ అండి 100%. ఉంటుంది. అది చాలా థ్రిల్గా అనిపించింది. ఓకేనా, సినిమా ఓవరాల్గా మీకు నచ్చిందా అండి? పర్ఫెక్ట్, చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏం నచ్చింది సినిమాలో బాగా? హైలైట్స్ ఏంటి సినిమాకి? హైలైట్ అంటే మూవీలో ఫైట్స్ అండి. మెయిన్ మొత్తం ఫోకస్ అంతా కూడా ఫైట్స్ మీదే ఉంది సినిమాలో. ఆ ఫైట్స్ బాగున్నాయి. సాంగ్ చుట్టమల్లె సాంగ్ ఎట్లా ఉంది? చుట్టమల్లి సాంగ్ బాగుందండి. డిసప్పాయింట్ అయ్యారా సినిమా చూసి? సినిమాలో అంత డిసప్పాయింట్ అయ్యే పాయింట్స్ కూడా ఏం లేవండి. అలానే ఎక్కువ హైలైట్గా ఏం లేదు, మామూలుగా అలా వెళ్ళిపోద్ది మూవీ. చాలా బాగుంది. మీకు ఏం నచ్చింది? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్లో మొత్తం అలా స్టోరీ జరిగిందండి. చిన్నగా అలా కామెడీ పెట్టారు అంతే. ఒక్క చిన్న బిట్టుకి కొంచెం కామెడీ ఆడడం అంటే ఇంకా బాగుండేది మూవీ అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ అంతా బోరింగ్గా ఉందంటున్నారు. సెకండ్ హాఫ్లో ఇంకా కొంచెం సస్పెన్స్ ఉంటుంది మేడం. వాళ్ళ అబ్బాయి వచ్చి మొత్తం ఎంటర్ అవటం ఇదంతా బాగుంటుంది. స్టోరీ అంతా చూస్తే అర్థమవుతుంది. డిసప్పాయింట్ అయ్యారా అంటే జాన్వీని కొంతవరకే చూపించారు కదా? సెకండ్ హాఫ్లో ఉంటుంది అంటే మనకి నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటుంది మనం జాన్వీ కపూర్ గారితో మొత్తం స్టోరీ. మరి ఫస్ట్ స్టోరీలో అంత చూపించలేదు. మొత్తం అంతా కూడా ఫైట్స్ అవే ఎక్కువ జరిగినాయి. ఓవరాల్గా సినిమా ఎట్లా ఉంది? చాలా బాగుంది.